చెప్పండి మేడం. ఈరోజు సర్వసభ్య సమావేశంలో ఉన్న అంశాలు ముఖ్యంగా ఏదైతే గతంలో మనకు నీటి సమస్య చాలా ఉండే, దాన్ని ఉద్దేశించి సీడీఎంఏ గారి ఆదేశాల మేరకు వాటర్ సమస్య తీర్చడానికి ఇంకుడు గుంతలపై అంటే ముందస్తుగానే నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాబ్లం రాకూడదని చెప్పేసి ఈ సంవత్సరమే చేసుకుందామని ఇంకుడు గుంతలపై 50 లక్షలు పెట్టడం జరిగింది. అలాగే ఇంకొకటి గ్రీన్ బడ్జెట్ కింద ఏదైతే మన బడ్జెట్లో మున్సిపాలిటీ బడ్జెట్లో 10% మొక్కలకు కేటాయించడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. దాంట్లో భాగంగానే ఎక్కడైతే గ్రీన్ అండ్ క్లీన్ ఉంచాలన్నట్టు ఒక ఉద్దేశంతో 55 లక్షలు కూడా పెట్టడం జరిగింది. పార్క్లో కావచ్చు, డివైడర్లో కావచ్చు, గవర్నమెంట్ స్థలాలకు సంబంధించిన అక్కడ ప్లేస్లలో కావచ్చు. అలా ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే వెహికల్స్ ప్రాబ్లంలో ఉన్నాయో అంటే చాలా మటుకు పరిశుభ్రతకైతే ప్రాబ్లం వస్తున్నది, వెహికల్స్ పాడైనాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 15 లక్షలు కూడా పెట్టడం జరిగింది. ఇందులో ఉన్న అంశాలు కూడా ఏదైనా కూడా కావచ్చు ప్రజల కొరకే పెట్టడం జరిగింది. ఏదైతే మీకు ఆబ్జెక్షన్ ఉంటే ఒక 2 అటు ఇటు ఉన్నా కూడా మీకు చెప్పే అవకాశం ఉంది. కానీ బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే కేవలము అలాగే ఇండిపెండెన్స్ కూడా ఉన్నారు ఇందులో. ఎజెండా స్టార్ట్ చేయకముందే, ఎజెండా చదవడం మొదలు పెట్టకముందే వాళ్ళు మేము దీన్ని ఫెయిల్ చేస్తామని చెప్పేసి రచ్చరచ్చ చేయడం జరిగింది. ఇది ఇప్పటికీ మొదటిసారి కాదు. ప్రతిసారి కావాలని ఒక బయట నుంచే ఒక నిర్ణయం తీసుకొని ఇది ఫెయిల్ చేయాలి, ఇట్లా రచ్చ చేయాలనే ఆలోచనతో కావాలని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు రసాభాసగా చేస్తున్నారు. ఒకసారి అంటే మనం దాన్ని ఏదో నా తప్పిదం ఉంది అనుకోవచ్చు, కావాలని బురద జల్లడానికి ప్రతిసారి ఎజెండా పెట్టినా కూడా కావాలని చేస్తున్నారు. ఇది ప్రజలు కూడా ముఖ్యంగా గమనించాలి. మరి వాళ్ళ వార్డులలో వాటర్ సమస్య తీర్చారా మరి ప్రజల కొరకే? మరి మీకు వాటర్ అవసరం లేదా? మరి మీకు క్లీన్ అవసరం లేదా? మరి మీకు డెవలప్మెంట్ అవసరం లేదా? మరి దీని కొరకై ప్రజలు వాళ్ళ యొక్క కౌన్సిలర్లని దయచేసి ప్రశ్నించాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ప్రతిరోజు వార్డులలో చూస్తున్నా, నాకు వచ్చిన ఫోన్ కాల్స్లలో దాదాపు బీజేపీ వాళ్ళే ఉంటుంది. నేను వెంటనే త్వరితగతిన నిర్ణయం తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది.